ప్రభు ఇక్కడ నుండి ఎవరు రాని లోపల
ఇంకా రాని కొంచెం కీర్తన కీర్తన కీర్తనలు టెంపుల్ హాల్లో పెట్టుకోమన్నాడు. హరే కృష్ణ. అందరూ దయచేసి అందరూ కూర్చోండి. ఇప్పుడు ప్రణానంద స్వామి వారు వచ్చారు. దయచేసి అందరూ కూర్చోవాలి. ప్లీజ్ అందరూ కూడా సైలెంట్ ఉండాలి. హరే కృష్ణ. అందరూ హరే కృష్ణ మాత్రం చెప్పండి. చేతులు ఎత్తండి. హరే కృష్ణ. Krishna Krishna Hare 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 Rama 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 Hare Hare
నిలబడచ్చు కూర్చోండి నిలబడచ్చు టచ్ చేయొద్దు ప్రభు మీరు ఉండు. ప్రభు టచ్ చేయొద్దు అందరూ కూర్చుంటే కొద్దిగా కార్యక్రమం కెమెరామెన్ కూర్చోండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ. ఈరోజు మనందరం చూస్తాము. పరిచయం చేద్దామంటే నా పరిచయం చేయాలి, ప్రభు పరిచయం చేయాలి. ప్రభు అందరికీ తెలుసు, ఎవరు తెలియదు కాబట్టి. వీళ్ళు ఇక్కడ కూర్చున్నారు. హరే కృష్ణ స్టార్ట్ ఇక్కడ నుంచి పెట్టుకో హరే కృష్ణ 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 హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. కార్యక్రమం మొదలు పెట్టాలంటే ప్రశాంతంగా ఉండాలి. దయచేసి ధన్యవాదాల గురించి అందరికీ పరిచయం, ఆయన ప్రవచనాలు కానీ ఆయన యొక్క వైష్ణవ అలవాట్లు కానీ మనందరికీ కూడా చాలా గొప్పగా తెలుసు. కానీ ఒక్క గుణం మాత్రం చాలా అద్భుతంగా నాకు ఒక నాయకుడుకున్న ఒక గుణం ఉంది. ఏమంటే తను ప్రచారం చేస్తూ వేరే వాళ్ళు చాలా గొప్పగా ముందుకెళ్ళాలి వాళ్ళు చేసే పనిలో అని చెప్పి అందరికీ కూడా ప్రభు ప్రచారం చేస్తూ అందరికీ కూడా సహాయం చేస్తుంటాడు. మియాపూర్లో ప్రభుజీ గత 2-3 సంవత్సరాల నుంచి కూడా ఒక 4 సార్లు వచ్చారనుకుంటా. అంటే ప్రభు వచ్చినప్పటి నుంచి కూడా నేను లాస్ట్ టైం ప్రభుకి రిక్వెస్ట్ చేశాను, ప్లీజ్ హెల్ప్ యువర్ ప్రెజెన్స్ విల్ హెల్ప్ ప్రీచింగ్ అని. చాలామంది భక్తులు కనెక్ట్ అయ్యారు. అలాంటి గొప్ప వైష్ణవులు ఆయన ఎంతో వైష్ణవుకు సేవ చేశారు. ఎప్పుడు చెప్తుంటాను, చిన్నజీయర్ స్వామి వారికి చాలా గొప్పగా సేవ చేశారు. క్రిస్మస్ పరమ పూజ రాధనాథ్ మహారాజు కూడా చాలా గొప్పగా ఎన్నో సంవత్సరాలు సేవ చేశారు. భాగవతం ప్రచారం చేయకుండా భాగవతోత్తములు కూడా చాలా అద్భుతంగా సేవ చేశారు. కాబట్టి ఆయనకి మంచి వైష్ణవ అలవాట్లు, గొప్ప కల్చర్ ఉంది ప్రభుజీకి. ఆయన మీకు ఎంత బాగా ప్రవచనం చెప్తాడో అంత బాగా వంట కూడా చేస్తాడు ప్రభుజీ. సో ఈ 2 కాంబినేషన్స్ చాలా డిఫరెంట్. ఎంతైతే గొప్పగా ప్రవచనం చేయడం, రోజు హంబుల్గా ఆయన వంట చేయడం అనేది మహారాజ్కి చాలా మంచి గొప్ప, ఆయన గొప్పతనం గురించి మనకు తెలుసుకోవచ్చు. సో చాలామంది పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నారు. ప్రభు నుంచి కొన్ని విషయాలు విని తర్వాత కొంచెం కార్యక్రమం కూడా ఉంది. సో అందరూ కూడా ఉండి కృష్ణ ప్రసాదం తీసుకొని హరినామని పోవాల్సి కోరుచున్నాను. హరే కృష్ణ. శిల ప్రభుపాదికి
మొబైల్ ఫోన్ లోపల పెట్టండి, చప్పటి కొట్టండి. మొబైల్ ఫోన్ లోపలికి తీసుకుంటే ఇప్పుడు బాగా వస్తుంది. జయ రాధా గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ గోపాల గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ
मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपावतारं ददाति स्वापदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरों वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादा सहगणललिता श्रीविशाखान्वितांश्च नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्ण प्रेम प्रभायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरद्विषे नमः हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तुते तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये पञ्चतत्त्वात्मकं कृष्णं भक्तारूपस्वरूपकं भक्तावतारं भक्ताख्यं नमामि भक्तशक्तिकं वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे गुणवे गौरचन्द्राय राधिकाय तथालये कृष्णाय कृष्णभक्ताय तद्भक्ताय नमो नमः कश्यपान्वयसञ्जातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वर श्रियादृशं कर्कटे पूर्वफाल्गुन्यां तुलसी काननोद्भवां पाण्ड्ये विश्वाम्बरां गोदां वन्दे श्रीरङ्गनायकी हरे कृष्ण అలా సంతోషం మళ్ళీ శ్రీరామ్ ప్రభు వారి యొక్క సేవ చేసుకునే ఒక అవకాశం. ఇందాక ప్రభు అన్నారు మేము మియాపూర్ వచ్చామని, ప్రభు పిలిచారని మేము మియాపూర్ వెళ్ళాము, కామారెడ్డి వెళ్ళాము, నిజామాబాద్ వెళ్ళాము, సదాశివపేట వెళ్ళాము. ప్రభు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్తున్నాం. వాళ్ళంత బాగా సేవ చేస్తున్నారు, అన్ని ప్రదేశాల్లో సేవ చేస్తున్నారు. ఇంత చక్కగా ఇక్కడ వారికి ఎన్ని రోజుల నుంచో భాగ్యనగరంలో ఒక ఎంతో మంచి ఇటువైపు మియాపూర్ బాచుపల్లి ఇటువైపు ఉండే వాళ్ళందరికీ ఒక మంచి కృష్ణ ఆలయం ఉండాలి అని వారికి ఎన్ని రోజుల నుంచో సంకల్పం ఉండింది. అలానే వారి సంకల్పాన్ని చక్కగా రూపదృశ్యకంగా చేయడానికి రాజ్యలక్ష్మి గారు వారి యొక్క కుటుంబ సభ్యులు చేసిన ఇంత మహత్ సేవ వల్ల ఈరోజు ఇంతమంది కృష్ణ భక్తులు ఒక దగ్గర కూర్చొని కృష్ణుడి యొక్క నామ సంకీర్తనం చేస్తూ కృష్ణుడు గురించి వినే ఒక అదృష్టం. రాజ్యలక్ష్మి గారికి విశేషమైన
అభినందనలు, వారి యొక్క కుటుంబ సభ్యుల కోసం, వారి కోసం మనం విశేషమైన ప్రార్థన భగవంతుడి కోసం చేయాలి. చేస్తారా పిల్లలు? ఒకసారి రెండు చేతులు ఎత్తండి. వారి కుటుంబ సభ్యుల కోసం, వారి కోసం భగవత్ కృప విశేషంగా ఉండాలని మీరు ఎంత వీలైతే అంత గట్టిగా ఒకసారి హరే కృష్ణ మహామంత్రి చెప్పండి. ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి వచ్చే ప్రతి ఒక్క భక్తులకి కృష్ణుడి యొక్క కృప ఏదైతే లభిస్తుందో దానికి కారణం మీరయ్యారు. వాళ్ళందరి భక్తుల యొక్క కృప మీ వైపు కూడా వస్తుంది తప్పకుండా. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ధనుర్మాసం, మన ధనుర్మాసం తిరుప్పావై నెల నడుస్తూ ఉన్నది. కర్కటే పూర్వ ఫాల్గుణ్య తులసి కాననోద్భవం పాండ్యే విశ్వాంభరాం గోదాం వందే శ్రీరంగ నాయకి. గోదాదేవి యొక్క సుందరమైన చరిత్ర మనందరికీ తెలుసు, మనందరం విన్నా. ప్రతిరోజు మన తిరుపావై ప్రవచనాలు చేసుకుంటున్నాం. ఇప్పుడు ఎంతో మంది వింటున్నారు. అయితే ఒకసారి మళ్ళీ గోదాదేవి యొక్క వైభవాన్ని స్మరిస్తూ ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటి, భగవంతుడి యొక్క కైంకర్యం చేయడంలో ఉన్న గొప్పతనం ఏమిటి, భగవంతుడి యొక్క కైంకర్యం చేయడానికి గోదాదేవి ఎటువంటి స్ఫూర్తిని మనకిస్తుంది అనే విషయాన్ని ధనుర్మాసం కదండి. కాబట్టి గోదాదేవి యొక్క వైభవాన్ని మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ప్రవచనం రాజలక్ష్మి గారి యొక్క ఆనందం కోసం గోదాదేవి యొక్క వైభవాన్ని. అయితే మీరు చూడండి, శ్రీవెల్లిపుత్తూరు అనే ప్రదేశం ఉంది. ఎంతమంది శ్రీవెల్లిపుత్తూరు వెళ్ళారు? ఇక్కడ చాలా తక్కువ మంది వెళ్ళారు. ఈసారి శ్రీరామ్ ప్రభు మీరు రోజు గుడికి వస్తున్నారు అనుకోండి, శ్రీరామ్ ప్రభు మిమ్మల్ని శ్రీరంగం శ్రీవెల్లిపుత్తూరు యాత్రకి తీసుకెళ్తారు. శ్రీవెల్లిపుత్తూరు అని ఒక చక్కటి ప్రదేశం ఉంది. అక్కడ వటపత్ర సాయి అనే స్వామి ఉంటారు. ఏం పేరు ఆయన పేరు? అక్కడ ఒక భక్తుడు ఉన్నారు. ఆయన పేరు విష్ణు చిత్త. ఏం పేరు? విష్ణు చిత్తుల వారు. వారు ఏం చేసేవారు తెలుసా అండి? వారికి ఒక చక్కటి ఉద్యానవనం ఉండేది, గార్డెన్ అంటాం కదండి. ఆ గార్డెన్ లో రకరకాల పూలు పండిస్తూ ఉండేవారు. దాంతో పాటు చాలా చాలా తులసి చెట్లు వారు పెంచుతూ ఉండేవారు అన్నమాట. రోజు వారి యొక్క కైంకర్యం ఏమిటి అంటే ఈ పూలు తెప్పి స్వయంగా వాళ్ళే మాల చేసి, తులసి తెప్పి తులసితో మాల చేసి భగవంతుడికి సమర్పణ చేయాలి. ఏ స్వామి? వటపత్ర సాయి. రోజు ఇదే కైంకర్యం చేస్తుండేవారు అన్నమాట. మాల చేయటం, తులసి మాల చేయటం, పూమాల చేయటం, స్వామికి తీసుకెళ్ళటం, సమర్పణ చేయటం. ఒకరోజు ఈయన స్వామి దగ్గరికి వెళ్ళేసరికి భగవంతుడు స్వామి మాట్లాడారట. ఏమని మాట్లాడారు తెలుసా అండి? అయ్యా ఒక సర్వీస్ ఉంది చేస్తావా అన్నాడు. మాట్లాడేది అని చూడంగానే సాక్షాత్తుగా అక్కడ ఉండే వటపత్ర సాయి మాట్లాడారు. మీతో ఎప్పుడైనా పూలమాల వేసినప్పుడు కానీ, నైవేద్యం పెట్టినప్పుడు కానీ స్వామి మాట్లాడారా? మాట్లాడలేదా? ఎందుకు మాట్లాడలేదంటారు? మా స్వామి ప్రభుజీ, మా లడ్డు గోపాలుడు కిరీటం పడేస్తూ ఉంటాడు, ఫ్లూట్ పడేస్తూ ఉంటాడు ప్రభుజీ. మా ఇంట్లో ఉన్న చిన్ని లడ్డు. మీరు మాల వేస్తుంటే పడేస్తుంటాడు? మాల కాదు ప్రభుజీ, ఏదైనా చెప్తూ ఉంటే ఆయనకు ఓకే. ఎందుకంటే ఎవరితో మాట్లాడారా? కొద్దిగా మాల చిన్న చేయండి, చాలా పెద్ద మాల వేసేస్తే చాలా కఠినం అవుతుంది మాకు. అయ్యో రోజు ఒక రోజు అంటే పర్వాలేదు కానీ రోజు ఉపయోగండి నైవేద్యాలు. భగవంతుడికి ఏమో మనం పెట్టేస్తాము, వేసేసాక చూసేసి అన్ని కలిపేసుకొని అందరం తినేస్తాము. ఎప్పుడైనా అన్నాడా ఎందుకు రోజు ఉప్పు మర్చిపోతాం? నీకంటే డయాబెటీస్ ఉంది కానీ నాకెందుకు షుగర్ ఫ్రీ నువ్వు చేసుకో కానీ నాకెందుకు? ఎప్పుడు మాట్లాడు. ఎందుకంటే మనము ఎంత ప్రేమతో, ఎంత కైంకర్య భావనతో, ఎంత భగవంతుడి కోసమే మనం సేవ చేస్తే అంత భగవంతుడు మనతో మాట్లాడతాడు. కానీ మనకి రకరకాల హేతువులు ఉన్నాయి భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి. కాబట్టి ఆయన కూడా సైలెంట్ గా ఉంటాడు. మాతాజీ కూర్చోవాలి.
ప్రభు ప్రభు అందులో ఒక కన్నీ తీపించండి ప్రభు ఇక్కడ మోహన్ ప్రభు అది ఓపెన్ చేయండి చెప్తారు మాతాజీ దగ్గరికి వెళ్ళొద్దు ప్రభు ఓపెన్ చేయండి సార్ జరుగుతున్నా ఇంకా ఓపెన్ కాలే ప్రభు ఇటు వెళ్తారు ప్రభు అటు చాలా రష్ ఉంది ప్రభు ఇటు వెళ్తారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ కృష్ణ ఏ తొక్కుతారు మాత జలా ప్రభుజీ జరగాలమ్మా జరగాలి దారి వాళ్ళు ముట్టుకోకూడదండి अरे माता जी జరగాలమ్మా అమ్మా జరగాలి హరిబోల్ హరిబోల్ జరగాలి జరగాలి ప్రభుజీ జరగాలి ప్రభు ప్రభు రింగ్ ఫామ్ బ్రో ఇటు వచ్చేయండి మీరు మాతాజీ మీరు జరగండి చూస్తూనే ఉన్నారు సార్ అది మంది మధ్యలో హరిబోల్ డ్రైవర్ ప్రభు కార్ దగ్గర ఒక నిమిషం మాట్లాడచ్చా ప్రభుజీ మీద డిపెండ్ కార్యక్రమం వ్యవస్థ చూస్తూ ఇక్కడ దండవత్ చేస్తే జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ ప్రభు జరగాలండి జరగాలి प्रभु जी ऑस्ट्रेलिया
Oh yeah, I come. Not this year, next year. చలో జరగాలండి ప్రభు హరిబోల్ జరగాలి Hari Bol! His guest Prabhupada Prabhu ki! Hari Bol! రైట్ రైట్ హరిబోల్ స్వామి స్వామి పోనీ స్వామి హరే కృష్ణ చిన్న పాప ఏడుస్తున్నాడు దూరం దూరం చిన్న పాప ఇట్లా ఇట్లా ఏడవకూడదు అక్కడి నుంచి వచ్చాడు కదా ఇంకొక నిమిషం ప్లీజ్ మా బాబే ఇంకొక నిమిషం కృష్ణ శరణాగతం కృష్ణ స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ మధుర పురి సదన మృదువదన మధుసూదన ఇహ స్వాగతం కృష్ణ శరణాగతం हरे कृष्णा प्रभु दंडवत प्रणाम हरि बोल हरे कृष्णा విష్ణు చిత్ర ఇది లేకుండా వినిపిస్తుందా అందరికి बाइक హరే కృష్ణ ఇది ఓకేనా విష్ణు చిత్తుల వారికి మాత్రం ఏ హేతువు లేదటండి వారికి మాత్రం కేవలం భగవంతుడి యొక్క సేవ చేసుకోవాలి కైంకర్యం చేసుకోవాలి సరే అని విష్ణు చిత్తుల వారితో అన్నారట అయ్యా నాకు ఒక చిన్న సేవ ఉంది చేస్తావా అంటే స్వామి తప్పకుండా చేస్తానండి ఏం సేవ చేయాలి అంటే ఒక పెద్ద రాజుగారి సభలో ఒక డిబేట్ జరుగుతుంది భగవంతుడు యొక్క తత్వం అంటే ఏమిటి ఆ డిబేట్ లో నువ్వు వెళ్ళి అందరినీ ఓడించి నా యొక్క తత్వం గురించి చెప్పేసిరా అని అన్నారు విష్ణు చిత్తుల వారు ఏమన్నారు తెలుసా అండి స్వామి ఏదో పూలమాలలు చేసే కైంకర్యమో లేదా ఏదైనా క్లీనింగ్ చేసే కైంకర్యమో లేదా ఏదైనా నీకు ఇంకేదన్నా నా తోచినంత నా శక్తి ఉన్నంత సేవ చేస్తావు అని అడుగుతున్నావేమో అనుకున్నాను కానీ పండితుల సభలోకి వెళ్ళి నన్ను వాగ్వాదం చేయమంటావేంటి అది నాతో అవుతుందా నేను అంత గొప్ప పండితుడిని కాదయ్యా అని అన్నాడు అయితే భగవంతుడు అన్నాడు విష్ణు చిత్తుల వారితో నువ్వే చేస్తున్నావు అనుకుంటున్నావా నువ్వు ఇప్పుడు నేను పంపిస్తే నువ్వెళ్ళి గెలిపిస్తావు అనుకుంటున్నావా నువ్వెళ్ళి నీకు జ్ఞానము నీ జ్ఞానముతో నువ్వు ఫైట్ చేస్తావు అనుకుంటున్నావా అంటే విష్ణు చిత్తుల వారు ఆలోచించారు స్వామి మీరే జ్ఞానం ఇవ్వాలి మీరే యొక్క శక్తిని ఇవ్వాలి మీరే ఆ యొక్క గెలుపు కారణం అవ్వాలి మరి ఇంకెందుకు నేను చెప్పానంటే బ్రహ్మాండంగా నా పైన నమ్మకం పెట్టి వెళ్ళు సరే అని నేను బయలుదేరారు ఆ రాజుగారు అంటే ఏం చేశారు తెలుసా చాలా ధనం ఉందండి రాజుగారికి చాలా మంది దగ్గర చాలా ధనం ఉంటుందండి కానీ ఇవ్వరు ఎవరికి ఇవ్వరు భగవంతుడికి ఇవ్వరు కానీ రాజు అలా కాదండి చాలా ధనవంతుడట రాజు కానీ ఎవరైతే భగవతత్వం గురించి పని చేస్తున్నారు ఎవరైతే భగవతత్వం తెలిసిన వారు ఉన్నారు ఎవరైతే భగవంతుడి యొక్క కైంకర్యంలో ఉపయోగిస్తారు అటువంటి వాళ్ళకి నేను నా దగ్గర ఉంటే ధనం ఉపయోగపడాలి అని రాజుగారు ఏం చేశారట ఎన్నో వేల వేల బంగారు నాణాలన్నింటినీ కూడా ఒక మూట కట్టి ఒక మంత్రముతో ఒక స్తంభం పైన కట్టేశారట మంత్రంతో ఈ మంత్రం ఏంటట ఎవరైతే భగవతత్వం ఏమిటి అని నిరూపణ చేస్తారో ఆ డబ్బులన్నీ ఆ నాణాలన్నీ కిందికి వస్తాయి భగవతత్వం సరిగ్గా నిరూపణ చేయలేదనుకోండి ఆ నాణం ఎప్పుడు కిందికి రాదు విష్ణు చిత్తుల వారు వెళ్ళారు ఏమీ లేదు భగవంతుడికి ప్రార్థన చేశారు మూకం కరోతి వాచారం పనోర్ణంగాయ తేగిరిం యత్కృపాతం అమ్మదే శ్రీగుణోక్తినకారి స్వామికి ప్రార్థన చేశారు మాట్లాడటం ప్రారంభించారు ఏమి మాట్లాడారట అంటే 4 దిక్కుల నుంచి వచ్చిన పండితులందరూ విష్ణు చిత్తుల వారి నుండి ఏమి మాట్లాడలేకపోయారు అందరూ ఏకగ్రీవంగా చెప్పారట విష్ణు చిత్తుల వారే భగవతత్వాన్ని నిరూపణ చేశారు అని అందరూ ఓటమిని ఒప్పుకొని విష్ణు చిత్తుల వారు గెలిచారు అని విష్ణు చిత్తుల వారికి ఆ బిరుదుని అంకితం చేశారు వెంటనే
ఆ బంగారు నాణాలన్నీ కింద పెట్టారు. మీరు ఉంటే ఏం చేసేవాళ్ళని ఆ బంగారు నాణాలని? ఏం చేసేవాళ్ళు? ఏరుకునేవాళ్ళ. విష్ణు చిత్తుల వారు ఏం చేశారో తెలుసా అండి? అరే మా వనపత్ర సాయికి ఒక పెద్ద గోపురం కట్టిస్తే ఎంత బాగుండేది. అమ్మా ఇన్ని బంగారు నాణాలు ఈరోజు నాకు వచ్చాయి రాజుగారి వల్ల, మా స్వామికి ఒక పెద్ద గోపురం కట్టిస్తా అని ఈ నాణాలన్నిటినీ కూడా శ్రీవెల్లిపుత్తూరు తీసుకెళ్లి అక్కడ ఒక పెద్ద గోపురం కట్టించాలి అని సంకల్పం చేసుకున్నారట. అయితే ఎవరైతే ఇట్లా భగవత్ సంకల్పం చేసుకుంటారో, తమ కోసం ఆలోచించారో, భగవంతుడి కోసమే ఏమైనా చేయాలి అని ఆలోచిస్తారో, అటువంటి భక్తులను చూడడానికి భగవంతుడే వస్తాడు. ఈ రాజుగారు ఏం చేశారు? తను కూర్చునే ఒక ఏనుగు పైన విష్ణు చిత్తుల వారిని కూర్చోబెట్టి తను కింద నడుస్తూ నడుస్తూ అయ్యా నువ్వే నా గురువు అని స్వీకరించి ఆ విష్ణు చిత్తుల వారిని ఊరేగిస్తూ ఉంటే వైకుంఠంలో నుంచి శ్రీదేవి భూదేవితో కలిసి భగవంతుడు గరుత్మంతుడి పైన విష్ణు చిత్తుల వారి దర్శనం చేసుకోవడానికి వచ్చారు. మనందరము భగవంతుడు దర్శనం చేసుకోవడానికి వెళ్తాం, కానీ భగవంతుడు విష్ణు చిత్తుల వారి దర్శనం చేసుకోవడానికి వచ్చారు. ఎందుకు? నిస్వార్థమైన భక్తి. ఏది నాకు వచ్చినా దాన్ని నేను ఎట్లా భగవంతుడికి ఇవ్వగలుగుతాను, ఎట్లా నా దగ్గర ఉన్న దానితో భగవంతుడి సేవ చేసుకోగలుగుతాను. ఇప్పుడు రాజ్యలక్ష్మి గారి కుటుంబం ఉన్నది, వారికి భగవంతుడు ఒక గొప్ప అనుగ్రహాన్ని ఇచ్చారు భౌతికంగా, కానీ ఆ భౌతికమైన అనుగ్రహాన్ని భగవత్ కైంకర్యం ఎట్లా చేయాలి అని వారు ఆలోచించి ఈ ప్రదేశాన్ని మన ఆలయ వ్యవస్థకు ఇలాంటి భక్తులని అనుగ్రహించడానికి మనము వారు అడగడానికి అవసరం లేదు, స్వామి నాకు అనుగ్రహించు అని. స్వామియే వచ్చి అనుగ్రహాన్ని ఇచ్చి వెళ్తారు. ఏమి అపేక్ష లేకుండా స్వామి నీకు ఒక భవ్యమైన గోపురాన్ని నేను నిర్మిస్తా అన్నాడు. సరే స్వామి వచ్చాడు. శ్రీదేవి భూదేవి గణపతి పైన విష్ణు చిత్తుల వారు ఏంటమ్మా ఇక్కడ పైకి చూడగానే స్వామి దర్శనం ఇవ్వగానే ఏమన్నారు తెలుసా అండి? అయ్యా నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఏంటబ్బా అందరూ చూడాలి 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 అంటారు, నేనేమో ఎందుకు వచ్చావు అంటారు. ఎందుకు రాకూడదు అంటే వీళ్ళందరూ ఉన్నారు కదా, అంటే మీరు కాదనుకోండి, వాళ్ళందరూ ఉన్నారు కదా, కనిపిస్తే చాలయ్యా నేను కోరికలతో పీక్కు తింటాను. నాకిది అందరూ జనాలందరూ దేవుడి పైన పడిపోతారు. ఇప్పుడు చూడండి, అందరికి ఏం కావాలి? దేవుడి నుంచి ఏదైనా ఎలా తీసుకోవాలి, ఏ దేవుడు ఏమిస్తాడు, మనం అంటే ఏ షాప్ లో ఏం దొరుకుతుంది, అట్లా ఏ ఆలయంలో ఏమి ఇస్తారు. మీరు అడగచ్చు ప్రభుజీ మరి ఈ ఆలయంలో ఏం దొరుకుతుంది? ఈ ఆలయంలో కృష్ణ ప్రేమ భగవంతుడి యొక్క ప్రేమే ఇచ్చినప్పుడు మిగతా ఇవ్వలేడానికి. ఒక 1 కోటి రూపాయలు మీకు ఇస్తాను అన్నవాడు 10 లక్షలు కూడా ఇస్తాడు కదా, 1000 రూపాయలు కూడా ఇస్తాడు కదా, 100 రూపాయలు కూడా ఇస్తాడు కదా, 1 రూపాయి కూడా ఇస్తాడు కదా. అదే నేను 100 రూపాయలు మాత్రమే నీకు ఇవ్వగలను అన్నవాడు 1 కోటి రూపాయలు ఇవ్వగలుగుతాడా? మీరు ఇక్కడ నుంచి ఇద్దరు 1 కోటి రూపాయలు ఇచ్చేవాడు, 1 కోటి రూపాయలు ఇచ్చేవాడు ఏదైనా మీకు చేయగలుగుతాడు. అలాంటి స్వభావం కలిగిన వాడు భగవంతుడు. అందుకే ఈ ఆలయంలో కృష్ణ ప్రేమ లభిస్తుంది. కృష్ణ ప్రేమతో మిగతావన్నీ మీరు అడగకుండానే లభిస్తుంది. స్వామి నీకు దిష్టి పెట్టేస్తారయ్యా, దిష్టి పెట్టేస్తారు ఈ జనాలందరూ కూడా, నువ్వు ఎందుకు వచ్చావు అనవసరంగా దిష్టి జరుగుతుంది నీకు అంటే భగవంతుడు ఆశ్చర్యపడ్డాడు. అమ్మవారు కూడా ఆశ్చర్యపడ్డాడు. ఇలాంటి భక్తులు ఎప్పుడు చూడలేదే మేము. దిష్టి తగ్గుతుంది అయ్యా విష్ణు చిత్త కంగారు పడుతుంది, నా దగ్గర సుదర్శన చక్రం ఉన్నది, నాకు ఎవరైనా హాని చేయాలనుకుంటే రక్షించడానికి అనగానే విష్ణు చిత్తుల వారు ఆ సుదర్శనుడు కూడా దిష్టి తలకుండా ఉండగాక. అయ్యా నువ్వు కంగారు పడితే సుదర్శనం ఫెయిల్ అయితే ఇంకొక పాంచజన్యం ఉంది, పాంచజన్యానికి కూడా మంచిగా ఉండుగాక. ఎందుకంటే మన వాళ్ళని మీరు నమ్మలేరు స్వామి, ఏదైనా చేయగలుగుతారు, ఏదైనా మాయ చేయగలుగుతారు మా వాళ్ళు. నేను ప్రేమతో దర్శించే వాళ్ళు కాదయ్యా, నీ నుంచి ఏదో ఒకటి కావాలనుకునేవాళ్ళు. మీకు విషయం తెలుసా అండి, ఈరోజు మేము వస్తుంటే ఒక్కరు కూడా కాలని పట్టుకోలేదు, చాలా విశేషం అండి. కానీ మేము ఇప్పుడు ఎక్కడైనా పోయామనుకోండి చాలా పెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా, జాగ్రత్తగా ఎలా వెళ్ళామో అలా వెనకాలకు వస్తావా లేదా గ్యారంటీ లేదండి. మొన్న కార్యక్రమానికి వెళ్ళాము, ఒకళ్ళకి
వీళ్ళకి ఎలాగైనా సరే కాలు పట్టుకుంటే ఏదో వస్తుందేమో అనుకున్నారు. పాపం వాళ్ళ గోర్లు కొద్దిగా పెరుగున్నాయి. ఇంత కాలు పట్టుకుంటారని మాకేం తెలుసండి, మేము నడుచుకుంటూ వెళ్తున్నా పట్టుకున్నారు, మేము ముందుకు అడిగేసా ఇలా వారి యొక్క నరసింహస్వామి ఆధారకు 5 ఘాట్లు పట్టారు. ఓ వారం రోజులు అయింది ఘాట్లు తగ్గేశారు. ఎందుకు అంటే ఏదైనా పర్వాలేదు, ఆయనకి రక్తం వచ్చినా పర్వాలేదు, నాకు మాత్రం కృప కావాలి. ఇలాంటి భక్తుల్ని చాలా కష్టం అండి భరించడం. భగవంతుడికి ఎలా ఉంటారు చెప్పండి. అయ్యా స్వామి వెతుకొచ్చారు ఇక్కడ, వీళ్ళందరినీ ఏదేదో మాయలు చేస్తారు స్వామి, నువ్వు రాకు రాకు రాకు, వచ్చినా నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నీకు టెస్ట్ జరగకుండా ఉండాలి, పల్లాంటి స్వామి అంటే పక్కనుండే అమ్మవారు అనుకున్నారట భూదేవి, వారి ఎంత మంచి భక్తులు అయ్యా. ఇలాంటి భక్తుని నేను ఎప్పుడు చూడలేదు. నిస్వార్థంగా నీకోసమే నువ్వు బాగుండాలని ప్రార్థన చేసేవారు ఎవరయ్యా. ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలాంటి భక్తుని. వీళ్ళింట్లో నేను పుట్టాలనుకున్నా అని అన్నదట భూదేవి. ఎవరన్నారు? భూదేవి. ఎవరింట్లో పుట్టాలనుకున్నారు? ఇంట్లో పుట్టాలనుకున్నారు. కానీ విశ్వసిస్తున్న వారికి వివాహం అవ్వలేదు. వివాహం అనుకునే ఎలా పుడతారండి? స్వామి నాట్ మ్యారీడ్, బ్రహ్మచారి, నో ప్రాబ్లం, నేను చూసుకుంటాను అని అమ్మగారు ఏం చేశారు? కర్కటే పూర్వపాల్గుణ్యాం తులసి కాననోద్భవాం. ఆయన వచ్చే ఆ తులసి వనంలోనే అమ్మవారు ప్రత్యక్షమయ్యారట. ఎలా అయితే సీతమ్మ తల్లి జనక మహారాజు గారికి ప్రత్యక్షమైందో, ఎలా అయితే రాధారాణి వృషభాను మహారాజుకి ప్రత్యక్షమైందో, అలానే గోదాదేవి విష్ణుచిత్తుల వారికి ప్రత్యక్షమైంది. ఎక్కడ? తులసి చెట్ల కింద. అయితే ఈయన రోజు తులసి తెంపడానికి వచ్చారు. చిన్న పిల్ల కనిపించింది, వెంటనే గోదాదేవిని హత్తుకున్నారు, చక్కగా పెంచడానికి ప్రారంభం చేశారు. ఏమి చెప్పి పెంచారు తెలుసా అండి గోదాదేవిని? కేవలం భగవంతుడి గురించి చెప్పి పెంచారు, కృష్ణుడి గురించి చెప్పి పెంచారు, భాగవతంలో ఉండే కథల గురించి చెప్పారు, బృందావనాది క్షేత్రముల గురించి చెప్పారు. చిన్నప్పటి నుంచి ఆ రకంగానే పెంచారు గోదాదేవి. చూడండి, 2 విషయాలు ఉంటాయి విష్ణుచిత్తుల వారు గోదాదేవిని ఆ రకంగా పెంచడానికి. ఫస్ట్ వారికి తెలుస్తుంది కదండి. మనకి చాలా మంది వస్తారు మన దగ్గరికి, వచ్చి తల్లిదండ్రులు ఏమంటారు తెలుసండి, పిల్లలకి భగవద్గీత చెప్తారండి అని అంటారు. అంటే పిల్లలకి ఉన్నాయండి క్లాసులు, ఫస్ట్ మీరు జాయిన్ అవ్వండి, తర్వాత మీ పిల్లల్ని జాయిన్ చేయండి. ఎందుకో తెలుసా అండి, పిల్లల్ని జాయిన్ చేయిస్తారు, పిల్లలు భగవద్గీత నేర్చుకోవాలండి. వీళ్ళేమో ఇద్దరు కూర్చొని టీవీ చూసుకుంటారు, పిల్లవాడి పాపం రూమ్ లో భగవద్గీత శ్లోకాలు వీళ్ళిద్దరే చూసుకుంటారు. నాన్న నీకు ఈ శ్లోకం తెలుసా నాన్న? లోపలికి వెళ్ళి భగవద్గీత చేసుకున్నాను నేను అని అన్నారనుకోండి, ఆ పిల్లలకి స్ఫూర్తి ఉంటుందా చెప్పండి? ఫస్ట్ అందుకే మేము ఎవరైనా అడిగారనుకోండి, పిల్లలకి క్లాసులు ఉన్నాయి అంటే ఫస్ట్ మీకు క్లాసులు ఉన్నాయి, మీరు 18 రోజులు అటెండ్ అవ్వండి, తర్వాత పిల్లల్ని జాయిన్ చేయండి. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, రోజు తల్లిదండ్రులు ఎదుర్కోండి. ఇప్పుడు మీరు చూడండి, ఇంటర్నేషనల్ స్కూళ్ళని వస్తున్నాయి తెలుసా మీకు? ఆ స్కూళ్ళల్లో పిల్లలకి అడ్మిషన్ చేయాలంటే తల్లిదండ్రులు ఇంటర్వ్యూ చేస్తారంటే తెలుసా? తల్లిదండ్రులు ఇంటర్వ్యూ పాస్ అవుతేనే పిల్లలు చేయించుకుంటారు. ఎందుకో చెప్పండి? ఎందుకంటే తల్లిదండ్రులకు ఎలాంటి సంస్కారం ఉన్నాయో అలాంటివే పిల్లలకి వచ్చే అవకాశం. కాబట్టి స్కూల్లో వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఫస్ట్ వీళ్ళ తల్లిదండ్రుల గురించి తెలుసుకుందాం, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, తర్వాత పిల్లల్ని జాయిన్ చేసుకుందాం, వాళ్ళని ఎట్లాగైనా సరే మనం మార్చే ప్రయత్నం చేయొచ్చు. మనం మంచి నేర్పించి పిల్లలు ఇంటికి వెళ్ళాక తల్లిదండ్రులు చెడు నేర్పించాలనుకోండి, అప్పుడు ఏం లాభం ఉంటుంది? అందుకే మన శ్రీరామ ప్రభు ఈ ప్రదేశంలో ఒక కేవలం భగవద్ దర్శనం చేసుకునే ఒక ప్రదేశమే కాకుండా భగవద్గీత భాగవతాదులన్నీ కూడా అధ్యయన చేసే ఒక చక్కటి ప్రదేశంగా దీన్ని మార్చాలి అని త్వరలో 18 రోజుల గీతా కోర్సు కూడా ప్రారంభించారు. అంటే తల్లిదండ్రులకి అటు పిల్లలకి అందరూ నేర్చుకోవాలి, కుటుంబం అంతా రావచ్చు, చక్కగా ఎంతో మంచి భగవద్గీత క్లాసులు ఉన్నాయి, భగవద్గీత నేర్చుకోవచ్చు. దాని తర్వాత చక్కటి ప్రసాదం ఉంటుంది, చక్కటి కీర్తన ఉంటుంది, భగవద్ దర్శనం. భగవద్గీత వినడానికి ఎంతమంది పిల్లలందరూ ఎంత చక్కగా వింటారు. మీరు ఏ ఆలయంలో చూసినా సరే పిల్లలు కనిపించారండి సామాన్యంగా, కానీ ఇక్కడ చూడండి ఎంతమంది పిల్లలు ఉన్నారు. పిల్లలందరికీ ఎవరు ప్రేరణ? శ్రీల ప్రభుపాదుల వారికి చాలా ఇష్టం పిల్లలకి, పిల్లల ఆధ్యాత్మిక మార్గంలో రావాలి.
పిల్లలు భగవద్గీత భాగవతాలు నేర్చుకోవాలి. మేము భగవద్గీత క్లాసులు జరిపిన రోజులలో ప్రతిరోజు 1,00,000 మంది లైవ్లో భగవద్గీత ప్రవచనాలు వినేవారు. అందులో మీరు ఆశ్చర్యకరంగా 25,000 మంది 30 సంవత్సరాల లోపల ఉండే పిల్లలు భగవద్గీతను చూస్తున్నారు. వీళ్ళందరినీ ఇంత విశేషంగా భగవద్గీత వైపు ఆకర్షణ చేసే శక్తి ఎక్కడున్నది అంటే మనకి ప్రదేశంలో శ్రీ చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు యొక్క దయవల్ల, శ్రీ ప్రభుపాదుల వారి యొక్క దయవల్ల మనకి అట్లా ఆ ప్రభావం ఉన్నది. కాబట్టి ఈ ప్రదేశంలో ఎంతో మందికి భగవద్గీత భాగవతాలు నేర్పించాలి అని శ్రీరామ ప్రభు యొక్క ఆశ. అందుకోసమే 18 రోజుల గీతా కోర్స్ అని ప్రారంభం చేస్తున్నారు. ఇంకో విశేషం తెలుసా, గోదాదేవి అలా పెంచుతూ ఉన్నారు. అమ్మ రోజు ఆ కథలే వింటూ కేవలము బుద్ధి కథలు చెప్పలేదండి. గోదాదేవికి కైంకర్యం కూడా నేర్పించారు. ఎట్లా పూలు మాలలు, ఎట్లా పూలు తెప్పాలి, ఎట్లా తులసిని తెప్పాలి, ఎట్లా మాలలు వేయాలి, ప్రేమతో సేవ చేయడం కూడా గోదాదేవి నేర్చుకుందా. రోజు మాలలు చేస్తూ పంపిస్తున్నప్పుడు ఒక రోజు ఒక డౌట్ వచ్చింది గోదాదేవికి. ఇప్పుడు నేను వేస్తున్నాను మాలలు చేస్తున్నాను కదా స్వామికి, ఈ మాలలు ఇలా వేసినప్పుడు భగవంతుడికి ఈ యొక్క కంఠము దగ్గర మీరు చూడండి కొన్నిసార్లు ఇలా కాడలు ఉండిపోతాయి తెలుసా మీకు. ఆ కాడలతో వేసుకున్నప్పుడు మాల ఇక్కడ బాగా పుచ్చుకుంటూ ఉంటుంది తెలుసా మీకు, చాలా అన్కంఫర్టబుల్ గా ఉంటుంది. అయితే గోదాదేవి అనుకుంది స్వామికి వేసే ముందు నేనే వేసుకొని చూస్తాను ఒకసారి, ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉందా, లేదా కలర్ కాంబినేషన్ మ్యాచ్ అవుతుందా, నీట్ గా ఉందా మాల. ఎందుకంటే అప్పుడప్పుడు మాల చేసేటప్పుడు ఆపు ఇటు పై అటు వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఇది క్లియర్ గా నీట్ గా పువ్వు కరెక్ట్ గా అరేంజ్మెంట్ లో ఉందా, వేసుకుంది. చాలా బాగుంది, మెత్తగా ఉంది, అసలు ఏం బాధలేదు, ఈ పూమాల స్వామికి ఇచ్చేద్దాం అని తీసి బుట్టలు పెట్టేసి ఇంకో పూలమాల వేసుకోగానే ఇది ఇక్కడ కొద్దిగా కాడ గుచ్చుకున్నట్టు అనిపించింది. ఇది రిజెక్టెడ్, తీసి ఇక్కడ పక్కన పెట్టేసి ఈ పూలమాలని ఒక దాంట్లో పెట్టి గుడికి పంపించింది. అయితే విష్ణు చిత్తుల వారు ఒక్కొక్క పూలమాల తీసుకున్నారు. ఇలా చూడంగానే పెద్ద వెంట్రిక ఒకటి ఉందన్నమాట. ఇదేంటమ్మా వెంట్రికలు ఉన్నాయి మాలలో. మీరు చూడండి బయట నుంచి మీరు కొనుకొచ్చే మాలల్లో చూడండి ఏదో ఒక మూలలో మీకు ఏదో ఒక వెంట్రిక కనిపిస్తుంది. మాకు అందుకే బయట నుంచి అసలు పూల మాలనే మేము తీసుకోము స్వామి యొక్క కైంకర్యానికి. మాలేంలో భక్తులే వచ్చి వారి చేతులారంగా చేసిన పూలమాలను మాత్రమే భగవంతుడికి దర్శనం. ఎందుకో తెలుసా అండి, మనం ప్రేమతో ఆలయానికి వచ్చి సేవ చేసినప్పుడు మనకి భగవంతుడి యొక్క అనుభూతి, అనుభవము, ఆ ప్రేమ అనేది ఇంకెంత అవుతుంది. మాకు ఒకసారి గుర్తుంది, మేము పేరు చెప్పాము కానీ ఒక ప్లేస్కి వెళ్ళామన్నమాట. అయితే అక్కడ ఒక మాల వేశాక ప్రవచనం స్టార్ట్ చేసాను. జయరాధ మాల అంతా ప్రారంభమైంది. దాని తర్వాత వెనకాలంతా వీపు పైన చీమలు కుట్టడం ప్రారంభం. ఎందుకోసం అంటే ఆ మాలలోని చీమలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఏం చేస్తాం, ప్రవచనం ఆపి ఒక 2 నిమిషాలు కమర్షియల్ బ్రేక్ అండి, బయటకు వెళ్ళి చీమలు చదువుకొని రాలేదు కదా. ఎలాగలాగా స్వామి చీమలు ద్వారా మీ ఇష్టం, కొంచెంసేపు ఓపిక పట్టండి, ప్రవచనం చెప్పాక మీరు ఏమైనా చేసుకోండి అనేసరికి 1 గంట సేపట్లో ప్రవచనం పూర్తి చేసి తర్వాత వెళ్ళి వెనకాల చూసేసరికి వందలాది చీమలు మాలలో ఉన్నాయి. ఇప్పుడు చూడండి, అదే మనకేసారు కాబట్టి పర్వాలేదు, భగవంతుడి కేసుంటే మంచిది కాదు కదా. అందుకు గోదాదేవి ప్రేమతో మాలలన్నీ చూస్తూ ఉండేది. కానీ విష్ణు చిత్తుల వారు అనుకున్నారు ఎవరబ్బాయి మాలలు వేసుకున్నది అని వెళ్ళి ఒకరోజు దూరం నుంచి చూసేసరికి గోదాదేవి రోజు మాలలు వేసుకుంటాడు. గోదాదేవికి వచ్చి చెప్పాడు, అమ్మ ఇంకోసారి అట్లా చేయకూడదమ్మా, భగవంతుడికే మాల సమర్పణ చేయాలి, దాని తర్వాత ఆ మాలను మనం వేసుకోవాలి, ముందే మనం వేసుకోకూడదు. తిరుమలలో మీరు చూసారనుకోండి, తిరుమల కొండపైన ఉన్న పూలన్నీ వెంకటేశ్వర స్వామివే, శ్రీనివాసుడివే అని రాస్తుంటాయి. చూసారా బోర్డులు? ఎంతమంది చూసారు? చేయకండి. మేము కూడా ఒకసారి చూసామండి. ఒక ఆవిడ బోర్డు చదువుతూ తల్లో పూలు పెట్టుకుంటుంది. ఒక ఆవిడ బోర్డు చదువుతూ తల్లో పూలు పెట్టుకుంటుంది. ఇలా 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 చుట్టుకుంటూ చదువుతుంది. ఆవిడకి ఏమనిపించింది? ఆవిడకి ఎవరు మనల్ని చూడట్లేదు కదా, మనల్ని ఎవరు చూడకపోయి ఉండొచ్చు, శ్రీనివాసుడు మాత్రం చూస్తున్నాడు. శ్రీనివాసుడు మాత్రం
శ్రీనివాసుడు చూస్తాడు ప్రతి క్షణము, 24 గంటలు భగవంతుడు చూస్తాడు. కాబట్టి మనం ప్రతి క్షణం కేవలం ఆలయంలో ఉన్నప్పుడు మంచిగా ఉండటం కాదండి, మనం ఎక్కడున్నా ఉండాలి. ఎక్కడున్నా ఎలా ఉండాలి అంటే, ఈ క్షణము నన్ను శ్రీనివాసుడు చూస్తే నేనేం చెప్పగలుగుతాను శ్రీనివాసుడికి, ఆ భావనతో ఉండాలి. సరే, గోదాదేవి వెంటనే మాటిన్నదండి, తండ్రిగా చెప్పిన మాట. సరే, పెద్దగా అవుతుంది గోదాదేవి, పెళ్లి చేయాలి, వివాహం చేయాలి. ఇప్పుడు అమ్మా, ఎవరిని వివాహం చేసుకుంటావు? నాన్న, నువ్వు చిన్నప్పటి నుంచి నాకు భగవంతుడి గురించి చెప్పే పెంచావు, భగవంతుడిని తప్ప నేను ఇంకెవ్వరిని వివాహం చేసుకోను. అమ్మా, భగవంతుడు అంటే మరి ఏ భగవంతుని వివాహం చేసుకుంటావు? చెప్పు, వెంకటేశ్వర స్వామిని వివాహం చేసుకుంటావా అంటే, అంటే బాగానే డబ్బులు ఉన్నాయండి, కానీ కొద్దిగా ఓవర్ టైం బాగా పనిచేస్తాడు నాన్న. ఇంత ఓవర్ టైం పనిచేస్తుంటే ఇంట్లో ఫ్యామిలీ టైం ఉండదు కదండి. పాపం 3 గంటలకి ఆలయం మూసేసి 3:30కి మళ్ళీ తెచ్చేస్తారు. పాపం ఇంట్లో లేడు అని కంప్లైంట్స్ వస్తాయి. డబ్బులు బాగానే ఉన్నాయి కానీ ఫ్యామిలీ పర్సన్ కావాలి. సరే, మరి ఒక పని చేస్తాను, జగన్నాథుడిని వివాహం చేసుకుంటావా తల్లి అంటే, అంత వండి పెట్టేసి శక్తి ముందు లేదు, రోజు చెప్పకపోతే ఎవరు వంట చేస్తారు? అలానే ఒక్కటి రాడాయి, చెల్లిని ఇంకా అన్నయ్య కూడా పట్టుకొస్తారు, వాళ్ళిద్దరిని ఎవరు చూసుకునే. కాబట్టి జగన్నాథుడు అయితే వద్దు, కానీ ఇంకెవరినైనా ఆలోచించు. ఒక మంచి ద్వారకాధీశుడిని చేసుకుంటావా? కృష్ణుడే కదా ద్వారకాధీశుడు, బాగానే ఉన్నాడు, కానీ నాకంటే ఎక్కువ రెడీ అయితే బాగుంటది కదా. ఇప్పుడు మనం ఎక్కువ రెడీ అయి ఉండాలి, కానీ ఇప్పుడు ప్రభుజీ ఒక 3-4 గంటలు మేకప్ చేసుకుంటారంటే బాగుంటది కదా. కానీ ఆయనకేమో రోజు 3-4 గంటలు మేకప్ చేస్తారు. ఎందుకంటే ద్వారకి రాజు తెలుసా మీకు, ద్వారకాధీశుని ఎట్లా రెడీ చేస్తారు? పై నుంచి కింది దాకా ఒక్కొక్క నగ అలా అలా అలంకరణ చేసి, అత్తరు పూసి, మాలిష్ చేసి, సెంట్ పెట్టి, పోగు పెట్టి, కొద్దిగా లో ప్రొఫైల్. మరి రాముడు ఓకేనా అయోధ్యలో అంటే టూ స్ట్రిక్ట్ ఏమో, మరి అంటే బయటికి గట్రా ఏమైనా తీసుకెళ్తాడో లేదో, ఎప్పుడు చూడి ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది, ఎంటర్టైన్మెంట్ ఉండదు నాన్న. మరి ఎవరమ్మా, మరి ఎవరు కావాలి? ఇప్పుడు ఆడవాళ్ళు గట్టి డైరెక్ట్గా చెప్పారండి ఉండే విషయం, చెప్పిస్తారు ముందటి వాడితో. విష్ణు సీతల వారు, మరి కృష్ణుడు ఏంటి, మరి కృష్ణుడు ఓకేనా? ఓకే, కృష్ణుడు ఓకే, కానీ లోపల ఎప్పుడు కృష్ణుడు అంటాడు, ఎప్పుడు బృందావనంలో కృష్ణుడు అంటాడు, ఎప్పుడు బృందావనంలో కృష్ణుడు అంటాడు వెయిట్ చేస్తుంది గోదావరి. ఎప్పుడైతే విష్ణు సీతల వారు గారు బృందావనంలో కృష్ణుడు చేసుకుంటావా, బృందావనంలో కృష్ణుడు కృష్ణ భక్తి, కృష్ణ భక్తి, గోపికలలా కృష్ణ భక్తి. గోపికలు ఎంతైతే కృష్ణుని ప్రేమించారో ఆ గోపికల గురించి విని 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 గోదాదేవి కూడా గోపీ వేషధరాయై నమః, గోపికాయై నమః అయిపోయింది. గోపికలాగా తనను భావించుకుంది, గోపికలాగా ఏదో ఒకటి చెయ్యాలి కృష్ణుని పొందడానికి. అమ్మ, మరి కృష్ణుని పొందాలంటే నువ్వేం చేస్తావు అంటే, గోదాదేవి చెప్పింది, గోపికలను అనుకరిస్తా. గోపికలు ఎలా అయితే వ్రతం చేశారో నేను కూడా అలానే వ్రతం చేస్తా. ఏ వ్రతం చేశారు గోపికలు అంటే, మార్గశీర్ష వ్రతాన్ని చేశారు. కాబట్టి నేను కూడా మార్గశీర్ష వ్రతాన్ని చేస్తాను. నీలాతుంగ స్తనగిరి తటే సుక్కముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం సంస్కృతి సరసిర సిద్ధమధ్యాపయంతి స్వచ్ఛిష్టాయాం శతనికలితం యావలాకృత్యముంతే గోదాం తస్యై నమైదమిదం భూయయే వాస్తు భూయా. ఏ నెల చేసింది గోదాదేవి? మార్గశీర్ష. மார்கழி திங்கள் மதினை நன்னாளா நீராட போதுவீர் போதுவினோ நெகிழில் ஷீல்வல்குமாய் பாடி செல்வச் செருமீர்கால் குழுவேர் கொடிந்தவின நந்தகோபன் குமரன் ஏராண்ட கண்ணி யசோத இளன் சிங்கன் கார்மேனி செங்கன் கதிமதியம்போர் முகத்தான் நாராயணனே நமக்கே வரை தருவான் பாரோடு విలపడిందేలో రెంబావాయి. మార్గశీర్ష మాసంలో మనం ఒక నెల రోజులు వ్రతం చేసి నందమహారాజు యొక్క కుమారుడైన యశోదమ్మ యొక్క కుమారుడైన కృష్ణుడి కోసము మనం ఈ వ్రతం చేయాలి అని చేసుకున్నాం. అన్ని రెడీ అయిపోయాయి. వ్రతం ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి అన్ని రెడీగా పెట్టిందండి. కానీ ఒకటే ఒక విశేషం తెలుసా, 10 మంది గోపికలు ఫ్రెండ్స్ మాత్రం రాలేదు. ఎంత మందిలో తెలుసా అండి? 5 లక్షల మందిలో 10 absentees ఉన్నారు. ఎంతమంది? 10 absentees. మీరు ఏం చేస్తారంటే ఒక ప్రోగ్రామ్కి పిలిచారు, మీరు కానీ రాలేదనుకోండి,
మీరు ఏం చేస్తారు? ఒక 10 మంది రాలేదనుకోండి, ఏం చేస్తారు? పోనీ ఇంతమంది వచ్చారు కదా, 5 లక్షలలో ఇంతమంది వచ్చారు, 10 మంది రాకపోతే పర్వాలేదు అని అనుకోవచ్చు మనం, అవునా కదా? ఈ రోజులలో మీకు ఒక విషయం తెలుసా? ఇంతకుముందు పెళ్ళయింది అనుకోండి, ఇంటికి వచ్చి బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చి ఇన్విటేషన్ కార్డు ఇచ్చి వెళ్ళేవారు, తెలుసా మీకు? కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా అండి? వాట్సాప్ లో పంపించేస్తున్నారు. నిజంగా మీరు రావాలనుకుంటే లొకేషన్ కూడా పంపుతారు, లేకపోతే లొకేషన్ పంపించారు. ఉత్తి కార్డు వచ్చింది, లొకేషన్ రాలేదంటే మీరు రావడం అంత అవసరం లేదండి. కార్డు కూడా లొకేషన్ కూడా వచ్చింది అనుకోండి, అయ్యా రావాలనుకుంటున్నారు. దాంతో పాటు ఫోన్ వచ్చింది అనుకోండి, నిజంగా మీరు అక్కడ రావాలి. ఇప్పుడు శ్రీరామ్ ప్రభు మాకు ఇన్విటేషన్ పంపించారు, తర్వాత లొకేషన్ కూడా పంపించారు, అందరు ఫోన్లు కూడా చేస్తున్నారు, ఎందుకంటే నిజంగా మేము ఇక్కడ రావాలి. ఒకసారి మాకు గుర్తుంది, మా స్నేహితుడు మాతో పాటు ఇంజనీరింగ్ చదువుకున్న ఆయన మహోత్సవం అన్నమాట. అయితే మేమప్పుడు భారతదేశంలో లేము. అయితే మాకు ఫోన్ చేశారన్నమాట, నేను లండన్లో ఉన్నప్పుడు ఫోన్ చేసి, ప్రభుజీ మీరు మా వివాహం అవ్వగానే మీ ఆశీర్వచనాలు ఎలాగైనా కావాలండి మాకు అని అన్నారు. నేను లేవండి, భారతదేశంలో విదేశాల్లో ఉన్నాము, వచ్చేసరికి ఒక 4 రోజులు పడుతుంది అని. అయితే లేదంటే ఒక పని చేయండి, మేము మీకు ఫోన్ చేస్తాం, వివాహం అవ్వగానే మీకు వీడియో కాల్ చేస్తాం, వెంటనే మీ ఆశీర్వచనాలు మాకు ఇవ్వండి అంటే, సరే తప్పకుండా ఆ సమయానికి మేము వెయిట్ చేస్తాం. నేను వెయిట్ చేస్తూ ఫోన్ ముందు పెట్టుకొని ఇలా చూస్తున్నాను అన్నమాట. ముహూర్తం అయిపోయింది, గంట అయిపోయింది, 2 గంటలు అయిపోయింది, 3 గంటలు అయిపోయిన తర్వాత నా పని నేను చేసుకుంటున్నాను. 2-3 రోజుల తర్వాత నేనే ఫోన్ చేశాను, ఒరే వివాహం అయిపోగానే ఆశీర్వచనం కోసం ఫోన్ చేస్తాను కానీ ఏమైంది రా అని. కొద్దిగా బిజీలో మర్చిపోయాను, ఇప్పుడు ఇవ్వండి. అట్లా ఉంటుంది మన ఇన్విటేషన్ ఉంటుంది, భౌతికమైన ప్రేమ అంతా. గోదాదేవి ప్రేమ లాంటిది కాదు. గోదాదేవి అనుకున్నది 10 మంది రాలేదు, ఆ 10 మందిని కూడా కలుపుకోవాలి, 10 మందిని కూడా చేర్చుకోవాలి. ఇది నిజమైన భగవద్భక్తి కలిగిన వారి యొక్క లక్షణం. ఏంటో తెలుసా వారి యొక్క లక్షణం? ఏమి చేస్తే ప్రపంచంలో ఉన్నంత వాళ్ళందరూ కూడా కృష్ణుణ్ణి ఆశ్రయించగలుగుతారు, ఏ వ్యవస్థ చేస్తే, ఏ రకంగా ఉంటే అందరూ కూడా కృష్ణుడి పట్ల ఆకర్షితులవుతారు. ఎవరికైతే స్వపేక్ష ఉన్నదో, నేనే చెయ్యాలి, నాకే లాభం రావాలి, నాకే పదవి కావాలి, నేనే పెద్దవాడిని అవ్వాలి అని అనుకునే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు అవసరం లేదు, వాళ్ళు అవసరం లేదు, వీళ్ళు అవసరం లేదు, వీళ్ళు అవసరం లేదు, నేను ఒక్కడే చేస్తాను, నేను ఒక్కళ్ళనే అందరినీ తీసుకొస్తాను కృష్ణుడి దగ్గరికి. కానీ అందరినీ కలుపుకొని వెళ్ళే స్వభావం ఉన్న వ్యక్తులు మంచిగా ఇంకా సమాజానికి సేవ చేయగలరు. ఎందుకో తెలుసా అండి? ఎంతమంది ప్రచారం చేసి ఎన్ని రకాలుగా ప్రచారం చేస్తారు, అప్పుడే ఈ పడుకున్న జీవాత్మలు దేవతలు అంటే కదా. శ్రీ చైతన్య మహాప్రభు ఏమని చెప్పారు? నాకు చాలా పనులు ఉన్నాయి కానీ పంచే చేతులు లేవు. పంచే చేతులు వచ్చినా సరే మాకు వద్దు అన్నాం అనుకోండి, దానివల్ల లాభం నష్టమే నిజంగా చెప్పాలంటే. ఇంకొంతమంది జీవులు మన చేతుల నుంచి వెళ్ళిపోతారు వేరే ప్రదేశాలు. కానీ గోదాదేవి అట్లాంటి ఏదో అపేక్ష చేస్తూ ఉండే స్వభావం కలిగినది కాదు, అందరినీ ఒక్కొక్కరిని తీసుకుని రావాలి. అందుకోసం ఈ 4 లక్షల పిల్లల గోపికలందరినీ కూడా ఒక్కొక్క ఇంటికి తీసుకెళ్తూ వాళ్ళ లోపల నిద్ర లేపి తీసుకొచ్చి లాస్ట్ డే వ్రతం పూర్తయ్యేసరికి ఎవరొచ్చారు తెలుసా అండి? సాక్షాత్తుగా రంగనాథుని వివాహం చేసుకుని రంగనాథుని ఈ యొక్క తిరుప్పావై పాసురాలలో గోవుల గురించి విశేషంగా గోదాదేవి చెబుతుంది. ఎన్నో పాసురాలలో మనం చూస్తాం గోవుల గురించి. ఇక్కడ మనం ఫస్ట్ ఆలయంలోకి రాగానే ఆవులు చూసారు, గోవులను ఎంతమంది దర్శించుకున్నారు? గోమాతలు ఇక్కడ విశేషం అంటే తెలుసా? పొంగనూరు గోమాతలు కూడా ఉన్నాయి, చూసారంటే రుక్మిణి కృష్ణ గోవుల యొక్క సేవ. మీరు చూడండి, పరమపూజ భక్తి రాఘవ స్వామి మహారాజు ఊరికి వెళ్ళి పరమపూజ భక్తి రాఘవ స్వామి మహారాజ్ అంటే శ్రీరామ్ ప్రభు వాళ్ళ గురుగారు అన్నమాట. అయితే వారిని మీరు చూసారనుకోండి, వారికి ఒక పాదము లేదు. ఎందుకు తెలుసా అండి? ఒకసారి ఆలయంలో కొంతమంది దుండగులు దాడి చేసి ఆలయంలో ఉండే విగ్రహాలని దొంగలించుకోవాలని వెళ్ళిపోతున్నారన్నమాట.
అప్పుడు వాళ్ళు చేసిన అటాక్లో భక్తులకి వీరు ఆ విగ్రహాన్ని కాపాడడానికి చేసిన ప్రయత్నంలో వారి యొక్క కాళ్ళని పోగొట్టుకున్నారు. అయినా సరే వారికి స్ఫూర్తి ఆగలేదు. భగవంతుడి కోసమని వారి ప్రాణాలు ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చేసి వారు ఆ రకమైన కైంకర్యం చేశారు. భక్తి రాఘవ మహారాజ్, శ్రీ జగన్నాథ మహారాజ్ ఇద్దరు అక్కడ ముందుండి ఆ పోరాటంలో పాల్గొని వారి యొక్క ఇది పోగొట్టుకున్నారు. అయినా సరే ఇప్పటికీ మీరు చూస్తారు స్వామివారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు ఏ చిన్న ఊరిలో, ఏ చిన్న మారుమూల గ్రామంలో కూడా గోవు యొక్క వైభవం చెప్పాలి అనుకుంటే వారు ముందుంటారు. మాకు చాలా విశేషము, ఆశ్చర్యము, చాలా ఒక ఆనందం ఏంటి అంటే పరమ పూజ్య శ్రీ భక్తిరాఘవ మహారాజ్ వారి యొక్క 80th తిరునక్షత్ర మహోత్సవం వ్యాస పూజ మా ఆదిలాబాద్ గుడిలో చేస్తున్నారు. 3 రోజులు ఉత్సవం జరుగుతూ ఉన్నది ఈ సంవత్సరం ఆదిలాబాద్. మాకు చాలా ఆశ్చర్యము, చాలా ఆనందం వేసింది. మొన్నే ఏప్రిల్ నుంచి డివోటీ కృష్ణచంద్ర, భరత్చంద్ర ప్రభు, ఇంకో చంద్ర, ఇద్దరు చంద్రుడు, కృష్ణచంద్ర ప్రభు ఇద్దరు వచ్చారు. వారందరికీ మాట్లాడి భక్తుల యొక్క కైంకర్యం నేను చెప్పాను. వ్యాస పూజకి భక్తులకి ఎంతైతే ప్రసాద కైంకర్యం ఉందో అంతా మా ఆలయం నుంచి ఏర్పాటు చేస్తాము. ఎందుకంటే వాళ్ళందరూ మా దగ్గరకు అతులుగా వస్తున్నారు, వాళ్ళకి చేయాల్సిన కైంకర్యాలు మేము చేస్తాము. చాలా సంతోషం అండి అని చెప్పారు. ఎందుకో తెలుసా అండి, 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. శ్రీ చైతన్య మహాప్రభు వాళ్ళిద్దరు అక్కడ నిల్చొని వాళ్ళిద్దరు నేర్పించడానికి ప్రపంచానికి 3 సూత్రాలు ఇచ్చారు. ఏంటో తెలిసిన వైష్ణవ సేవ, నామే రుచి, జీవే దయ. ఈ 3 సూత్రాలు ఏంటి? ఈ 3 సూత్రాలు ఒకసారి చెప్తాను. ఫస్ట్ ఏంటో తెలుసా అండి, వైష్ణవ సేవ అంటారు. మనందరం భక్తులకి ఏ రకంగా నేను సేవ చేసుకోగలుగుతాను, ఏ రకమైన కైంకర్యం. ఇప్పుడు చూడండి, ఆలయంలో ఏ రకరకమైన సేవలు మీరు చేయగలుగుతారు? టెంపుల్కి వస్తే చెప్పండి ఒకసారి. చేయకండి మాకు చెప్పండి. పూల సేవ, క్లీనింగ్ సేవ. పూల సేవ చేయగలుగుతారు, పూల మాల చేయగలుగుతారు మీరు ఆలయానికి వస్తున్నానా? ఓ, వచ్చిన భక్తులందరికీ తిరుగుతారు దిద్దచ్చు. వెరీ గుడ్, చాలా సంతోషం. చెప్పల్ సేవ, వచ్చిన భక్తులందరూ చెప్పలు కరెక్ట్ గా పెట్టుకోవాలి. ఇది కూడా చాలా పెద్ద సేవ. తెలిసినండి, మా ఆలయంలో మాకు ఒక నియమం ఉన్నది. మా ఆలయంలో మా గురువు గారు ప్రవచనం ఇస్తే వేలాది మంది భక్తులు వస్తారు, కానీ ఒక 10-15 మంది బ్రహ్మచారులు ఎప్పుడు కూడా చెప్పల్ స్టాండ్ దగ్గర నిల్చుంటారన్నమాట. ప్రతి ఒక్క భక్తుడు పాదరక్షలు నీట్ గా అరేంజ్ చేసి మళ్ళీ క్లాస్ అయిపోయాక ఆ పాదరక్షలు వాళ్ళ చేతిలో పెట్టే బాధ్యత. అది కూడా 30-40 సంవత్సరాల ఆలయంలో సేవ చేస్తున్న వాళ్ళందరూ అక్కడి నుంచొని ఈ కైంకర్యం చేస్తారు. మరి ఎందుకో తెలుసా అండి, ఈ సేవ కృష్ణుడు కూడా సెలెక్ట్ చేసుకున్న సేవ. ఎప్పుడు సెలెక్ట్ చేసుకున్నాడు తెలుసా? రాజసూయ యజ్ఞం చేసినప్పుడు సెలెక్ట్ చేశాడు. కృష్ణుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి డిపార్ట్మెంట్ ఇచ్చాడండి. దుర్యోధనుడికి ఏ డిపార్ట్మెంట్ ఇచ్చాడు తెలుసా? గిఫ్ట్ కలెక్షన్, డొనేషన్ స్టాల్ లో నిల్చోబెట్టాడు. ఎందుకో తెలుసా? వీడు ఒక్క రగ్గు కూడా అటు ఇటు పోనివ్వడం. ఎవరైనా బై మిస్టేక్ గిఫ్ట్ ఇవ్వడం మర్చిపోయినా సరే వాడు పట్టుకుంటా గిఫ్ట్ ఇవ్వడం మర్చిపోయాడు అని వాళ్ళని వెనకాల పడి మరి గిఫ్ట్ లాక్కునే దుర్యోధనుడికి ఆశించారు. కర్ణుడికి ఏం ప్లేస్ ఇచ్చారో తెలుసా? ఆయన గోడౌన్ లో పెట్టారు. వంట చేయడానికి ఎన్ని వస్తువులు కావాలంటే కర్ణుడు ఇస్తూనే ఉంటాడు కదా. ఒకటే మంచుకున్నాం ఉంది వాళ్ళ దగ్గర ఇవ్వడం, ఇస్తూ ఉన్నాడు. కొంతమంది గోడౌన్ ఇన్ఛార్జ్లు కొద్దిగా పిస్తున్నాడు, చాలా కష్టమే తెలిసిన. మేము వంట చేయడానికి ప్రభుజీ చెప్పారు కదా మేము వంట చేస్తామని. అయితే మేము వంట చేసే రోజుకి నేను చదువుకున్న రోజులలో ఒక గోడౌన్ ఇన్ఛార్జ్ ఉండేవాడు అనమాట. మంచిగానే, కానీ నేను వెళ్ళే అరగంట ముందు లాక్ వేసేసేవాడు. నీకేం కావాలో ముందే చెప్పు, దాని తర్వాత నేను ఏమీ ఇవ్వను అని అనేవాడు. కానీ మేము ఎలాగో అలాగా లాక్ కీ తెలుసుకొని దాన్ని ఓపెన్ చేసి ఇంకా కాజులు, ఇంకా బాదాములు, ఇంకా కిస్మిస్లు, ఇంకా నెయ్యి వేసేసి మెల్లగా లాక్ చేసి అక్కడ పెట్టేసి ప్రసాదాలు తీసి బయటికి పంపిస్తుండేవాళ్ళు. అయితే కృష్ణుడి సెలెక్షన్ బాగుంది. కర్ణుడు లాంటి ఒక వ్యక్తిని అక్కడ పెట్టాడు. దాని తర్వాత అందరూ అన్నారు, అయ్యా మీరే డిపార్ట్మెంట్ తీసుకుంటారు అంటే అందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఇస్తారు కదండి, భావతోత్తములు వస్తారు, ఋషులు, యోగులు, మనుషులు ఇస్తారు కదా, వాళ్ళందరి పాదాలను ప్రక్షాళన చేసి సేవ నేను తీసుకున్నాను. ఇంకేమి
సేవ చేయొచ్చునా? ప్రసాదం పుచ్చుకునే సేవ, పెట్టే సేవ, చాలా రెండు సేవలే అండి. ప్రసాదం పుచ్చుకోవటము కూడా సేవలే, ప్రసాదం వడ్డించటము కూడా సేవలే, రెండు చేయాలి. ఇంకెవరేం చెప్తారు? ఏంటండి? క్రౌడ్ కంట్రోల్. జనాలు చాలా మంది వచ్చేటప్పుడు వాటిని చక్కగా నీట్ గా కూర్చోబెట్టడం. ఎస్, కుకింగ్ సేవ. భగవంతుడికి భక్తులకి వంట చేయొచ్చు. కీర్తన సేవ, భగవంతుడి యొక్క ప్రసన్నత కోసం కీర్తన చేయొచ్చు. ఇంకా క్లీనింగ్ సేవ. అన్నిటికంటే విశేషమైన సేవ ఏదైనా ఉంటే మందిర మార్జన సేవ, చాలా విశేషం. ఇంకా ఆవుల గో సేవ. వెరీ గుడ్. గోవుల సేవ కేవలం మనమే కాదండి, కృష్ణుడు కూడా గోవులకి సేవ చేస్తాడు. నిజంగా మీరు చూడండి, కృష్ణుడికి ఎన్ని పేర్లు ఉన్నాయి గో సంబంధితం చెప్పండి మీరు. గోవింద, గోపాల, గోవర్ధనధారి. కృష్ణుడు ఉండే ప్రదేశం పేరేంటండి? గోకులం. ఈ ప్రదేశం పేరేంటో తెలుసా? వచ్చేటప్పుడు తెలుసా? ఇస్కాన్ గోకులం మియాపూర్ పెట్టారు. మాయాపూర్. మేము కూడా ఆదిలాబాద్ అనట్లేదు, ఇప్పుడు ఎదులాపురం. ఇస్కాన్ ఎదులాపురం అంటారు. ఇస్కాన్ నిజామాబాద్ ని కూడా ఇస్కాన్ నిజామాబాద్ అనట్లేదు, ఇప్పుడు ఇస్కాన్ ఇందూర్ అంటారు. ఇందూర్ అంటారు. మహబూబ్ నగర్ ఏదో అంటారు, పాలమూరు అంటారు. మా ఆదిలాబాద్ లో అక్కడ ఏషియాలోనే అన్నిటికంటే పెద్ద ఎద్దుల మార్కెట్ ఉండేదట. అందుకోసం దాన్ని ఎదులాపురం అని దాని పేరు. కానీ తర్వాత మార్చేసి ఏదో పేరు చేసేసారు. కానీ మళ్ళీ దాన్ని మార్చి మేము ఇస్కాన్ ఎదులాపురం అని అంటాం. ఎందుకంటే ఎద్దులు, గోవులు ఇవన్నీ కృష్ణుడికి అత్యంత ప్రియమైనవి. కృష్ణుడు అత్యంత సుందరంగా ఎప్పుడు కనిపించేవాడంటే గోవుల యొక్క పాదధూళి మొత్తం ఆయన ఫేస్ పైన పడినప్పుడు అంత బాగుండేదట. జనాలు ఈ రోజుల్లో ఏదో బ్లష్ అని వేస్తూ ఉంటారు. కృష్ణుడికి బ్లష్ ఏంటంటే అంటే గోవుల యొక్క పాదధూళి బ్లష్. ఎప్పుడైతే వెనకాలకి తిరిగి వచ్చేస్తుంటారో వెళ్ళేటప్పుడు కృష్ణుడు వచ్చేటప్పుడు అందంగా కనిపిస్తాడు. ఇప్పుడు చూడండి, మీరు ప్రొద్దుకుంటా టిప్ టాప్ గా రెడీ అయ్యి ఆఫీస్ కో స్కూల్ కో వెళ్ళేటప్పుడు బాగుంటారు పిల్లలు. కానీ ఇంటికి వచ్చేటప్పుడు ఎట్లుంటారు? ఇక్కడికి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలా, పని చేయడానికి వెళ్ళాలా అలా అనుకునేవారు చిన్నప్పుడు. ఆడి మసీదుతో వస్తారు. కానీ బృందావనంలో ఉండే ప్రతి ఒక్క గోపిక కృష్ణుడు వచ్చేటప్పుడు చూడడం కోసం వెయిట్ చేస్తుండేవారు. ఏంటో స్పెషాలిటీ తెలుసా అండి? వెళ్ళేటప్పుడు లేనిది వచ్చేటప్పుడు ఉన్నది ఏంటో తెలుసా? గోవుల యొక్క పాదధూళి వెళ్ళేటప్పుడు లేదు, గోవుల యొక్క పాదధూళి వచ్చేటప్పుడు. అది స్పెషల్. కృష్ణుడి అన్నిటికంటే పెద్ద ఆభరణం, అన్నిటికంటే పెద్ద డెకరేషన్ గోవుల యొక్క పాదాల నుంచి వచ్చే ధూళి. కాబట్టి గోవుల యొక్క సేవ. గోవులు ఎక్కడుంటే గోవిందుడు అక్కడ ఉంటాడు. కృష్ణుడు ఉండే ప్రదేశము గోకులం, కృష్ణుడు పేరు గోవిందుడు, కృష్ణుడు ఉండే లోకము గోలోకము. అన్ని కూడా గో సంబంధమే. కాబట్టి గో సేవ చాలా విశేషం. ఇంకా మందిర అలంకరణ ఎవరు చెప్పారు? చాలా సంతోషం. ఎంత బాగా చక్కగా మందిరాలు అలంకరించారు. ఆల్టర్ ఎంత సుందరంగా డెకరేషన్ చేశారు. మందిర అలంకరణ. ఇంకా భగవంతుడికి ఇచ్చిన నైవేద్యాలన్నింటినీ కూడా చక్కగా భగవంతుడికి సమర్పణ. వెరీ గుడ్. ఇంకా వైండ్ అప్ సేవ. ఇది ఎవరు అనరు, కానీ ప్రభు అన్నారు. కాబట్టి ఆ ప్రభువు నోట్ డౌన్ చేసుకోండి. ఎందుకో తెలుసా అండి, అందరూ అన్ని సేవలకు ఉంటారు. ప్రోగ్రామ్ అయిపోగానే అందరూ మాయమైపోతారు. అన్ని సామాన్లు అక్కడే ఉండిపోతాయి అనమాట. వైండ్ అప్ కి ఎవరు పేరు ఇవ్వరు. కాబట్టి ప్రభు మీకు చాలా విశేషమైన కృప వస్తుంది అనమాట. వైండ్ అప్ కి ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళకి నిజంగా చాలా కృప. ఎస్ నాన్న, బ్లూ కలర్ షర్ట్. వర్షిపింగ్ గాడ్. మోస్ట్ ఇంపార్టెంట్ సేవ మర్చిపోయారు. దేవాలయంలో భగవంతుడికి సేవ చేయాలి కదండి. మీరు పూలు కట్టి గో సేవ చేసి క్లీనింగ్ చేసి భగవంతుడిని మర్చిపోయారు అనుకోండి. కరెక్ట్ చెప్పారు. వెరీ గుడ్. భగవంతుడికి పూజాది కార్యములు చేయాలి. ఇది చూడండి, ఇవన్నీ కూడా మనం ఇంట్లో ఉండి చేయగలుగుతామండి. ఇంత వ్యవస్థ, ఇంత ఆనందంగా ఇంట్లో కూడా మనం చేసుకోవచ్చు. ఇంట్లో కూడా దేవుడు పూజ చేయొచ్చు, ఇంట్లో కూడా పూలమాలలు కట్టచ్చు, ఇంట్లో కూడా నైవేద్యాలు చేసుకోవచ్చు.
కానీ ఆలయంలో చేసినంత బ్రహ్మాండంగా, ఆలయంతో చేసినంత వైభవంగా, ఆలయంతో చేసినంత ఘనంగా మన ఇంట్లో చేయలేకపోతాం. కానీ ఎప్పుడైతే మనకు ఒక గుడి ఉంటుందో, ఎప్పుడైతే మనం గుడికి వస్తామో, ఇక్కడ భక్తులతో సాంగత్యం ఉంటుందో, ఎప్పుడైతే ఇలాంటి కైంకర్యం అందరం కలిసి చేస్తామో, అప్పుడు ఎంతో ఎంతో భగవత్ ప్రీత్యర్థము కైంకర్యం. కాబట్టి మన పరిసర ప్రాంతంలో ఇలాంటి ఒక చక్కటి ఆలయం, గో సేవ, భగవత్ సేవ, భాగవతోత్తమ సేవ, ఆచార్యుల యొక్క బాణి యొక్క సేవ, ఇలాంటి ప్రదేశం రావటం అనేది కొన్ని కోట్ల జన్మల సుకృతం ఉంటేనే ఇలాంటి ప్రదేశంలో చూడండి. మనకి ఎంత విశేషమో, మనం ఆలయం వచ్చిందని పక్కన లేదండి మన ఇల్లు. మనం ఇస్కాన్ టెంపుల్ ఉందని మియాపూర్లో ఇల్లు ఉందా? మనం మియాపూర్లో ఇల్లు ఉంది, ఆలయం వచ్చింది అంటే మనం భగవంతుడి దగ్గర రాలేదు, భగవంతుడే మన దగ్గరికి వచ్చాడు. ప్రభు ఒక విషయం చెప్తారు. ఒకసారి వారికి ఏదో ఫోన్ వచ్చిందండి గుళ్ళో. ఫోన్ లేపేసరికి హరే కృష్ణ అనగానే రాంగ్ నెంబర్ అన్నారు. రాంగ్ నెంబర్ కాదు, ఇది రైట్ నెంబర్ అన్నారు. రైట్ నెంబర్ ఏంటండి అంటే, మీరు ఎక్కడ ఫోన్ చేశారు తెలుసా? మీరు ఇస్కాన్ టెంపుల్ కి ఫోన్ చేశారు, ఇలా సండే సండే కార్యక్రమం జరుగుతుంది, ఒకసారి రండి అని చెప్తే వాళ్ళు నెక్స్ట్ సండే పాపం వచ్చారు. వచ్చేసి వాళ్ళకి నచ్చిందట కార్యక్రమం, ఇంత బాగా చెప్తున్నారు, ఇంత బాగా ప్రసాదం పెడుతున్నారు, ఇంత బాగా కీర్తించారు, వస్తూ 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 ఉన్నారట. కొన్ని సంవత్సరాల్లో ఆ భక్తులే ఆ వ్యక్తులే భక్తులైపోయి వాళ్ళు ఆ ఫోన్ ఎత్తడం ప్రారంభం చేశారన్నమాట. మాట్లాడుతున్నామండి. కాబట్టి భగవంతుడు ఎప్పుడు కూడా రాంగ్ నెంబర్ అవ్వదండి. ఏ రకంగా భగవంతుడి దగ్గరికి వచ్చినా సరే అది రైట్ నెంబర్. కాబట్టి ఇక్కడ మీరు ఏదో సౌండ్ వినిపిస్తున్నాయి, ఏవో పాపం గోగులు ఉన్నాయి, ఏవో ఇంకా చక్కటి వైభవం ఉంది, ఒకసారి చూసొద్దామని మీరు ఆ గేట్ దానికి లోపలికి వచ్చారనుకోండి, వీళ్ళిద్దరు ఉన్నారు కదండి, 2 చెట్లు పడేసుకుంటారు. వీళ్ళిద్దరు ఎలాంటి వాళ్ళు అంటే వెనకాల నుంచి వీళ్ళు నేను కాదు, వీళ్ళిద్దరు కూడా అలాంటి వాళ్ళిద్దరు ఎలాంటి వాళ్ళంటే లోపలికి వచ్చా పట్టేసుకుంటారు. పట్టేసుకొని ఎప్పటి వరకు విడిచిపెట్టారు తెలుసా అండి? కృష్ణ భక్తిని ఇచ్చేంత వరకు విడిచిపెట్టారు. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామే భగవద్గీతే నమః. కృష్ణ ప్రేమ ప్రదాయతే, కృష్ణుడి యొక్క ప్రేమను అనుగ్రహించడానికి వచ్చారు శ్రీ చైతన్య మహాప్రభు చెప్పారు, నిత్యానంద ప్రభు నువ్వు వెళ్ళి ఎక్కడైనా అందరినీ భక్తులుగా చేయి, ప్రచారం చెయ్యి అంటే నిత్యానంద ప్రభు ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి, అమ్మ మీరు ఏం చెప్పినా చేస్తాను, మీ ఇంటికి క్లీన్ చేయమంటారా చేస్తారు, బాసనలు కడగమంటారా కడుగుతారు, ఏదైనా చేస్తాను. కానీ ఒకటి ఒక్కసారి కృష్ణ అంటారా, ఒక్కసారి ముకుంద అంటారా, ఒక్కసారి మాధవ అంటారా అని అడిగి మరీ అందరికీ ఒక భగవన్ నామం చెప్పించారు. ఒకసారి జగాలి మదాయి అని ఇద్దరు ఉన్నారని గుండాలు అన్నమాట. వాళ్ళని చూస్తే మొత్తం అందరికీ భయం. అలాంటి గుండాల దగ్గరికి వెళ్ళిపోయారు నిత్యానంద. వెళ్ళిపోయి అయ్యా కృష్ణ కృష్ణ అనండి అనగానే ఆయన కోపం వచ్చి ఆయన కళ్ళు తాగుతున్నాడు అనమాట. ఒక గుండెలో తీసి హాట్ అని తలపైన కొట్టగానే మొత్తం రక్తం కాడుతుంది. సరే నన్ను కొడితే కొట్టావు కానీ కృష్ణ ఎంత ఆయనకి చాలా కోపం వచ్చింది. వీళ్ళిద్దరు ఎక్కాలు పడుతుంటే వీరు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. ఈ విషయం మహాప్రభు తెలుస్తుంది. మహాప్రభు గెలవంగానే మహాప్రభు ఎంత క్రోధమయ్యారు అని అంటే సుదర్శన చక్రం పట్టుకొని అక్కడికి వచ్చేసారు. వీడిని ఎలా ఆయన సంహరణ చేస్తారు. అప్పుడు నిత్యానందుడు ఆపారు, అయ్యా ఇలా సంహరించాలంటే కలియుగంలో ఎవ్వరూ మిగలరు, నువ్వు సంహరించకు, నీ ప్రేమ నీకు నీ యొక్క అస్త్రము నామ సంకీర్తన అనే అస్త్రముతో మనుషుల్లో ఉండే ఆ చెడు లక్షణాలను సమర్పించేసి అని చెప్తే మహాప్రభు ఆ కృపని వర్షింపజేశారు అలాంటి వ్యక్తులపై కూడా. కాబట్టి ఈ కలియుగంలో కృతే యజాయతో విష్ణు త్రేతాయాం యజతో మతై ద్వాపరే పరిచర్యాయాం కలో తత్ హరికీర్తనం. కలియుగంలో హరినామ సంకీర్తనే మార్గం, భగవంతుడి యొక్క కృప పొందాలి. కాబట్టి మనకి ఈ ఆలయంలో నిరంతరం హరినామ సంకీర్తన, నిరంతరం భగవదర్శన, భాగవతోత్తమ యొక్క సేవ, గోవుల యొక్క విశేషమైన కైంకర్యం జరుగుతూ ఈ ఆలయం ఇలా దినదినాభివృద్ధి జరిగి ఎన్నో వేలాది లక్షలాది మంది జీవులకి
కృష్ణుడి యొక్క అనుగ్రహాన్ని ఇచ్చే విధంగా ఉండాలి అని ఆ శ్రీ శ్రీ నితాయి గౌర్ సుందరి యొక్క శ్రీచరణాలకు ప్రార్థన చేస్తూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అని విశేషంగా మన రాజ్యలక్ష్మి గారికి వారి కుటుంబ సభ్యులకి ఇంత మంచి ప్రదేశం, ఇంత మంచి భక్తులకి ఒక సేవ చేసుకునే ఒక అవకాశాన్ని కలిగించిన వారికి మనకి శ్రీరంగంలో ఒక ఆచార్యులు ఉన్నారు, వారి నంపిళ్ళరి. వారు ప్రవచనం చెప్తూ ఉండేవారు. వారు చాలా బాగా ప్రవచనాలు చెప్పేవారట. కానీ చాలా మంది ప్రవచనాలకు వస్తుంటే వారు ఉండే మఠానికి ప్లేస్ సరిపోలేదట. అయితే వాళ్ళు అనుకున్నారట, అయ్యో ఇంతమంది భక్తులు వచ్చేస్తున్నారు, ఎక్కడ కూర్చుంటారు, ఎలా చేస్తారు అంటే పక్కన ఒక జమీందారు పెద్ద ఇల్లు ఉండేదట. అయితే వీళ్ళు వెళ్ళి ఆయన అడిగారట, అయ్యా మీ ఇల్లు ఇచ్చేస్తారు కొద్దిగా, మా వాళ్ళు చాలా మంది వచ్చేస్తున్నారు, మీరు కూడా వస్తే చాలా పెద్దగా పొడుగుగా మాకు ప్రవచన మండపం ఏర్పడుతుంది అంటే మీరేమి ఇస్తారు అని అడిగారట. మీరేమిస్తారు రిటర్న్ లో, ఎంత కొనుక్కుంటారు అంటే అయ్యా మీరు మాకు ఇక్కడ ఇస్తే మా స్వామి మీకు అక్కడ ఇస్తారు, నేను ఇక్కడ ఇస్తే మీ స్వామి అక్కడ ఇస్తారంటే అక్కడెక్కడ అంటే మీరు ఇక్కడ ఇవ్వండి, మా స్వామి అక్కడ వైకుంఠంలో మీకు జాగిస్తారు. తప్పకుండా మంచి ఆఫర్ ఉంది, మనకి ఇన్వెస్ట్మెంట్లలో నెంబర్ 1 కదండి. కాబట్టి వారు కూడా అర్థం చేసుకున్నారు, కరెక్ట్ సరే అయ్యా మీకు ఇస్తారు. కానీ ఆ జమీందారు అయితే అడిగాడు ఏమి ఇస్తారు అని, కానీ మన రాజ్యలక్ష్మి గారు అడగలేదు ఏమి ఇస్తారు అని, ఇచ్చేశారు భక్తుల యొక్క కంటెంట్. వారి యొక్క కుటుంబ సభ్యులకి శేష భగవద్ అనుగ్రహం ఉండాలి, వారు ఇక్కడికి వస్తూ ఉండాలి. మీరు అందరూ మంచిగా ఈ ప్రదేశాన్ని సదుపయోగం చేసుకొని గోవుల యొక్క సేవ, ఇక్కడ 4 గోవుల యొక్క సేవ, భగవంతుడి యొక్క సేవ, భాగవతం, భగవద్గీత ఇత్యాది గ్రంథముల యొక్క చర్చ, హరినామ సంకీర్తన, దీనికోసమే తయారు చేసిన ఒక గొప్ప వ్యవస్థ. ఇంత పవిత్రంగా ఇంత మంచిగా ఈ వ్యవస్థను మనం ముందుకి అందరం తలా ఒక చెయ్యేసి ఈ వ్యవస్థని ఇలా ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. లోపలికి వెళ్ళండి. ఏ ఉమ్మా 2000 సారీ ఇటు ధార్మిక